అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం మడిసిమల్లి గారు. నమస్కారం. నమస్కారం అండి. సార్, మీరు గత 2-3 ఏళ్లుగా గొంతు చించుకుని మరీ చెప్తున్నారు, ఎలక్షన్స్ టైం కల్లా చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు కానీ, లేదా టీడీపీ ఆఫీసు ముందు కానీ, లేదా స్థానిక టీడీపీ ఆఫీసుల ముందు కానీ తొక్కిసలాట జరగబోతుంది, జాయినింగ్స్ అలా ఉండబోతాయని చెప్పారు. అదే నిజమవుతుంది. చూస్తూనే ఉన్నాం. రోజు ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చి వందల మంది, వేల మంది జాయిన్ అవుతున్నారు. ఆ ఇన్ఛార్జీల దగ్గర అయితే ప్రతి ఊరికి ప్రతి చోట 50 కుటుంబాలు, 100 కుటుంబాలు, 500 కుటుంబాలు అలా జాయిన్ అవుతూనే ఉన్నారు ప్రతి చోట. ఏంటి పరిస్థితి సార్? ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? వారు వన్ సైడా, లేకపోతే వన్ సైడ్ కూడా కాదు, అసలు గాలి కొట్టుకుపోతాయా మిగతా పార్టీలన్నీ? మీ విశ్లేషణ చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఆయన తీరుతెన్నులు గమనించిన తర్వాత ది డే బిగినింగ్ నుంచే నాకు అనిపించింది, ఇతను చేతులు ఎత్తేస్తాడు, ఇతను చేత కాదు పరిపాలన, ఇతనంతా కూడా పెత్తనం కావాలి, అధికారం కావాలి, సంపద కావాలి, ఈ మూడే కావాలి. ఇంకా అతనికి ప్రజలతో సంబంధం లేదు. వాళ్ళందరికీ ఏదో బిస్కెట్లు వేస్తే సరిపోతే వాళ్ళ వెనకాలంతా తోగూపుకుంటాం, మన వెనకాల ఉంటారు అనేటువంటి అపోహలో ఉన్నాడు. ఇవాళకి అదే నమ్ముతున్నాడు. కొంతమంది ప్రైవేట్ సైన్యం కింద వాలంటీర్లు పెట్టుకున్నాడు, ఇక వాళ్ళు ఉన్నారులే చాలు, వాళ్ళే అంతా చూసుకుంటారనేటువంటి భావనలో ఉండి వాళ్ళ నాయకుల్ని, వాళ్ళ మంత్రుల్ని, వాళ్ళ ఎమ్మెల్యేలని, వాళ్ళ ఎంపీలని నమ్మట్లేదు ఆయన. వాళ్ళని చాలా దారుణంగా ఇగ్నోర్ చేస్తున్నాడు. ఇవన్నీ గమనించిన తర్వాత మొదట్లోనే మనకు అర్థమైపోయింది. ఇంకా కొంచెం చాలా మందికి అర్థం, ఇవాళకి కూడా మళ్ళీ అతనే వస్తాడని కొంతమంది అంటున్నారు. కానీ నాకేమనిపించిందంటే, వాళ్ళ పార్టీలో ఎవడం మిగలడో ఆఖరికి వచ్చేటప్పటికి టీడీపీలోకి జాయినింగ్లకి చేరిపోతారు. అందులో 2-3 రకాల కారణాలు ఉంటాయండి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చక రాజకీయంగా ఇతనితో ఉండటం మనకి భవిష్యత్తు ఉండదని కొంతమంది వస్తారు, టీడీపీలో జాయిన్ అవుతారు. కొంతమంది సహజంగానే రాజకీయ ఆసక్తి ఉంటది, సరైన పార్టీ వరకు మనం నడవాలని కోరికతో కొంతమంది ఆ పార్టీ మారుతారు. ఇంకా కొంతమంది రెడ్ బుక్ చూసి భయపడుతున్నారు. లోకేష్ గారు రోజు భయపెడుతున్నాడు, రెడ్ బుక్ చూపించి అడలు కొడుతున్నాడు. ఓయ్ బాబోయ్, ఇందులో ఉంటే రేపు పొద్దున్న వాళ్ళు అధికారంలోకి వచ్చినారు, మన పని పెట్టేస్తారా బాబు అన్న భయంతో కొంతమంది మారిపోతారు. ఇంకా కొంతమంది ఏంటంటే, జగన్ టికెట్ సంపాదించుకుంటే టీడీపీలో మళ్ళీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అవ్వచ్చు, అది పదవులు వస్తాయి, స్థానికంగా స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో సరే గెలవడానికి అవకాశం ఉంటుంది. ఆ పార్టీలో ఉంటే, అధికారంలో ఉన్న పార్టీలో ఉంటే వాళ్ళ సంపాదన కానీ లేకపోతే రకరకాల కారణాలు ఉంటాయి కదా, దాంతో ఈ పార్టీ వైపు మొగ్గు చూపుతారు. ఇన్ని రకాల ఆలోచనలతో టీడీపీ వైపు వచ్చినప్పుడు తొక్కిసలాట జరగకుండా ఎందుకుంటుందండి? డెఫినెట్ గా నిన్న ఆ దృశ్యం కనపడిపోయింది. నిన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు, ఉండవెల్లిలో ఆయన నివాసం ముందు కోలాహలం, పార్టీ జాయిన్ వందల వేల మంది. ఇప్పుడు గ్రామాల నుంచి 100 మంది, 200 మంది జాయినింగ్స్ మొదలైంది. మండల స్థాయిలో జాయిన్ అవుతున్నారు, నియోజకవర్గ స్థాయిలో కూడా వేలాది మంది. ఈసారి మీకు సామూహిక జాయినింగ్స్ ఉంటాయి చూడండి, ఎప్పుడొకప్పుడు ఏదో ఒకటి పెడతారు. ఒక ఏదో ఒక మీటింగ్ దగ్గర సామూహికంగా, అంటే గతంలో వైసీపీ పార్టీలోను ఇతర పార్టీల్లో పనిచేసిన వాళ్ళందరూ కలిపి ఒక భారీ ఎత్తున జాయిన్ అయిపోతారు. ఇది జరుగుద్దండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నివాసం దగ్గరికి వాళ్ళందరూ వస్తే తొక్కిసలాట అయిపోయి పోలీసులు కేకేయాలి. అలాగా అవసరం లేకుండా చంద్రబాబు నాయుడు నేనే వస్తాను బాబు, ఎక్కడో చోట మీటింగ్ పెట్టండి అని పెద్ద గ్రౌండ్ తీసుకుని ఆ గ్రౌండ్ లో జాయిన్ అయిపోతారు అందరూ ఒకసారి. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. దీనికి అంటే ఈ ఒట్టి పుణ్యాన్ని టీడీపీలో రావటం కాదండి, వాళ్ళు అందరూ కూడా సామాన్య ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రెండు బేరీజ్ వేసుకుంటున్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చాలా దారుణమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఒక పక్క అభిమాని, మీకు ఎక్కడైతే ఎక్కువ ప్రేమ ఉంటుందో అక్కడే కోపం కూడా ఉంటుంది. ఆ ప్రేమ ఇరు పక్షాల నుంచి లేకపోతే వన్ సైడ్ అనుకోండి, అవతల వాళ్ళ మీద కోపం వచ్చేస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఎంత అభిమానించి ప్రేమించారో దానికి తగ్గట్టుగా ఆయన రియాక్షన్ లేదు. ఆయన వీళ్ళందరినీ కూడా ఆ ఆ, చూడండి, కొత్త దేవుడు అండి అన్నట్టుగా, నేను దేవుడిని, వీళ్ళందరూ కూడా నా బానిసలు అన్నట్టుగా చూస్తుండే. నా భక్తులు వీళ్ళు, నేను ఏం చేసినా, నేను ఏం చెప్పినా, నేను ఏ అబద్ధం చెప్పినా నమ్ముతారు అనుకున్నాడు. ఎందుకు నమ్ముతారండి? ప్రజలు పవర్ఫుల్. కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకుడు ఎంత అనుభవజ్ఞుడైనా సరే అతనికంటే కూడా ప్రజల ఆలోచన విధానం డిఫరెంట్ గా ఉంటుంది. ప్రజలనే అంచనా వేయటం ఎవరి తరం కాదండి. వాళ్ళు మూమెంట్ ఎప్పుడు ఎలా మారద్దు అనేటువంటిది ఎప్పుడూ అంచనా వేయలేడు. అంతనే రాజకీయ పార్టీలు, చాలా పార్టీలు చివరిలో పప్పులు కాలేస్తూ ఉంటాయి. ఇప్పుడు కేసీఆర్ గారు చూడండి, మొన్న ఏమైంది, గసికెడిపోయింది ఆవిడ.
ఇప్పుడు నెక్స్ట్ ఆ లైన్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి ఇంకోటి ఏంటంటే, నా అంచనా ఇంకోటి ఏంటంటే, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారిని విడిచిపెట్టి ఆ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, నాయకులు కానీ, ఎంపీలు కానీ తిరుగుబాటు జెండా ఎగరేశారు. చాలా మంది పార్టీ మారిపోయారు ఆల్రెడీ. కొంతమంది టిక్కెట్ ఇచ్చినా గానీ వాళ్ళు పోటీ చేయడానికి విముఖత చూపిస్తున్నారు, వేరే దారులు చూసుకుంటున్నారు. అయినా సరే ఇంకా కొంతమందిని అటు ఇటు మార్చి, ఇక్కడ ఎమ్మెల్యేలు అక్కడ అక్కడ వాళ్ళు ఇక్కడ మార్చి టికెట్లు ఇచ్చి బీ ఫారం ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫోన్ గడేస్తారండి. రేపు నామినేషన్ అయ్యారు. ఈ వార్తలు చూస్తాం రోజుని. వైసీపీకి షాక్, జగన్కి షాక్, జగన్కి జలక్ అన్న బ్రేకింగ్ న్యూస్ చూస్తాం మనం రేపు రాబోయే రోజుల్లో. ఏంటంటే వాళ్ళు బీ ఫామ్ ఇచ్చినా కానీ ఇంటికి వెళ్ళి ఫోన్ కట్టేస్తాడు. విజయసాయి రెడ్డి లేకపోతే వాళ్ళ బృందం వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు మా ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారండి అని. లేదా అతనే చెప్తాడు మొహమాట లేకుండా, నేను ఈ పార్టీలో పోటీ చేయను, డబ్బులు దండగా, నాకు స్టైల్ ఉందండగా అని చెప్తాడు. ఇది జరగబోతుంది. ఎందుకంటే అవకతవక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని ప్రజల్ని పీడించే పాలకుడికి ప్రజలు ఇచ్చే ట్రీట్మెంట్ అలా ఉంటుంది. దాన్ని అప్పుడు అంచనా వేయలేడు. ఆ సమయం వచ్చిన తర్వాత తెలుస్తుంది. చెయ్యి కాలిన తర్వాత తెలుస్తుందండి. ఆ ముందు వరకు కూడా వాళ్ళు ఇదంతా మేము వాళ్ళకి సాగినంతకాలం తమంతటి వాళ్ళు లేడనుకుంటారు. వాళ్ళు ఏం చెప్తే అదే వేదం అనుకుంటారు, నమ్మాలి అనుకుంటారు, వేధిస్తారు. సినిమాలని రాజధాని ఫైల్ సినిమా ఉంది. ఆ సినిమా కోర్టులో వేసారు, కోర్టు స్టే ఇచ్చింది. ఉరుకుల పరుగుల మీద వెళ్ళి సగం షోలో ఆఫ్ చేయాల్సిన అవసరం ఏముందండి? నెక్స్ట్ షో నుంచి అలా ఆపుతారు కదా నోటీస్ ఇస్తే థియేటర్కి. అంటే ఏ రేంజ్ లో వాళ్ళు కక్ష సాధింపు పగా ప్రతీకారాలతో రగిలిపోతారు. ఇవాళ పూర్తిగా పర్మిషన్ వచ్చింది. ఏం పిక్తారు ఇవాళ? ఆ సినిమాకి ఇంకా హైప్ తీసుకొచ్చారండి. అదే మరి వాళ్ళు మాత్రం కుటుంబాలని ఆ మహిళల్ని కించపరుస్తూ సినిమాలు తీయొచ్చు. అంటే వీళ్ళ ద్వంద్వ వైఖరి ప్రజలకు అర్థమైపోతా ఉంది. ఇది ఎలా తయారు రాజకీయాలు ఎంత నీచంగా. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఉన్నట్టుగా ఈ దేశంలో ఎప్పుడు జరగలేదు రాజకీయాలు. గతంలో జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగవు. ఇదే ఆఖరం. వీళ్ళ రాజకీయ ముఖచిత్రం నుంచి ఇటువంటి వాళ్ళందరినీ తొలగిస్తారు ప్రజలు. ఇది జరగబోతుందండి. ధన్యవాదాలు సార్. మీరు చెప్పినట్టు అందరికీ, అంటే నిజమైన బలమైన నాయకులందరికీ ప్రత్యామ్నాయం టీడీపీనే కనిపిస్తుంది. అందువల్లనే అందరూ ఆ, చూసుకొని ఆ, ఆదరణ చూసుకునేసి జాయిన్ అవుతున్నారు. వాళ్ళ వల్లనే రోజు ఆ, ఎలా ఉందంటే, రోగికి ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ 3 పూట్ల టాబ్లెట్లు ఇచ్చినట్టు పొద్దున కొంతమంది జాయిన్ అవుతున్నారు, మధ్యాహ్నం కొంతమంది, రాత్రి కొంతమంది జాయిన్ అవుతున్నారు. సో వాళ్ళకి చూద్దాం మరి. టీడీపీ అందులో మంచి నాయకులను చూసుకునేసి ఆ, ఆదరించి ఈసారి అద్భుతంగా గెలవాలని చెప్పి ఆశిద్దామని. ధన్యవాదాలు సార్.